హలో మామ, నమస్తే. మనమైతే మళ్ళీ ఫిషింగ్ వచ్చాం అనమాట కాలువకి. ఇదిగోండి ఫీడర్లు అయితే వేసాను, 2 వేసా ప్రస్తుతం. సో ఏం చేపలు పడతాయో చూద్దాం. ఫ్రెండ్స్, మనకు చేప పడింది. చిన్నదనమాట, లాగలేకపోతుంది అంత ఇదిగా. చూద్దాం. మరీ అంత చిన్నదనుకోవాలా. చిన్న చిత్రే పిల్ల పడింది చూడండి. రైట్, మనకి ఇంకా ఏం చేపలు పడతాయో చూద్దాం. పడింది, చూద్దాం ఏం చేప చూద్దాం. గొరగ పడింది ఫ్రెండ్స్, పెద్ద కనపడుతుందా? ఫ్రెండ్స్, గొరగ పడింది. లాస్ట్ మామూలు సైజు లేదు, మామూలు సైజు కాదు ఫ్రెండ్స్. ఈజీగా చాలా పెద్ద గొరక ఇది. చూడండి, నోరే ఎంత ఉందో చూడండి. నోట్లోకి వేసుకుంది డైరెక్ట్ హుక్ అయితే. एकदम సైజు. ఓకే, రైట్. లాగదా ఇది? లాగట్లే కానీ అక్కడ కదుపుతుంది. ఇదేనా తింది ఎంతసేపు? ఇదే అంటాం, అంత దారుణంగా కొట్టింది, అంత పెద్దగా పెద్దగా కొట్టిందిగా. ఫ్రెండ్స్, మనకి చేప పడింది అనమాట. డబ్బాలు ఆగింది, ఇప్పుడే ఆగిపోయింది. సో చూద్దాం. చిన్నదేలే, అందుకే అలసిపోయింది త్వరగా. పోయిందేంటి? పోలా. చెప్పబడింది ఫ్రెండ్స్, చెప్పబడింది. మీకు ఇప్పటివరకు చూపించలేదు కదా చెప్పని, ఇప్పుడు చూపిస్తాను నేను. ఇప్పటివరకు మీరు ఎవరు ఉండకపోవచ్చు పెద్దగా దీన్ని. సో చెప్పంటే ఎలా ఉంటుంది, కనపడిందా? దీన్ని చెప్పంటారు అనమాట. చూడండి, మంచి సైజు. కరెక్ట్గా చూపిస్తా చేపని. ఇదిగోండి చెప్ప. ఓకే, ఇదిగోండి చెప్ప. బాగా కనపడుతుంది, కింద మట్టిలో పడింది. సో మీకు ఎలా కనపడుతుంది? ఓకే, చేప పడింది చిన్నది. చూద్దాం. చెప్పే పడింది ఫ్రెండ్స్. చిత్రే పిల్ల, గొరగ పిల్ల పడింది. రైట్. ఇంకా ఏమేమి పడతాయో చూద్దాం. మనకు చేప పడింది చూడండి, వైరల్ లాగుతుందో.
రైట్. బాగా చిక్కిచ్చేసింది, చిక్కుపోయింది ఫ్రెండ్స్. చేప అయితే లోపల ఇరికిచ్చేసింది అనమాట. నేనైతే బలంగా వైర్ లాగాను, తెగిపోయింది వైరు. చేప అయితే మిస్ అయిపోయింది. చేప పడింది, బాటిల్ అయితే లాగింది అనమాట. చూద్దాం ఏంటితో. ఓహో అందుతే గురక ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో గురక పడింది మనకి. పెద్ద సైజు గురకలే పడుతున్నాయి. సరిగ్గా వేసుకోలేదు అనమాట, అందుకే ఎంతసేపు ఆడేస్తున్నా దీన్ని. మళ్ళీ షెడ్ డ్యామ్ బలం బాగానే ఉంది. మనకు సెకండ్ ఫిష్ పడింది. ఇది కూడా కేజీ ఉంటుంది రైట్. చూడండి ముళ్ళు అంచిన వేసుకుంది, జస్ట్ మిస్ అయిపోయేది రైట్. ఓకే, మనకి సెకండ్ ఫిష్ కూడా పడిపోయింది లాస్ట్కి. చూడండి కొరక. ఓకే చూసారుగా, చూడండి రైట్. ఆకాశం వీడియో మళ్ళీ కలుద్దాం. వస్తుంది ఎలా కలుగుతుంది అదిగోండి. పెద్ద చేప అనుకుంటా, కొంచెం ఏం చేప అనుకుంటా గైస్. కాదు క్యాట్ ఫిష్. నాయన కనపడుతుందో లేదో మీకు తెలియదు కానీ మామూలు సైజు కాదు. నాయన చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. ఆ సైజే రానంటుంది. అయ్యో ఇరికిచ్చేసింది గైస్. తినేది కాదు, తినొచ్చు. మేము తిన్నాం. ఓకే ఇచ్చేస్తా, తీసుకోండి. భలే వాళ్ళు, మేము తినం. హిందీ సైడ్ తింటారు, మీరు హిందీ వాళ్ళేనా? ఓకే అయితే తినండి. బాగా ఇస్తాను, ఒక నిమిషం. देखो
ఒక నిమిషం చెప్తాను, చూపిస్తున్నా వీడియోలో. देखो गाइस, अच्छा सही से ओके, देखो पकड़ो पकड़ो पकड़ो, ओके जाओ जाओ जाओ, निकाल हेड हेड तल पట్టుకో, పట్టుకొని పైకి లేపు. ऐसे वेरी गुड नाइस, ओके 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 ऐसे ले रहे भाई, ऐसा फिसल जाएगा हाथ से. ఒక చేత్తో ఇక్కడ పట్టుకో, ఇంకో చేత్తో తోక మీద పట్టుకో. జాగ్రత్త, వాటర్లో పెట్టమాక, జారిపోదా. ఎస్, అలాగే అలాగే, ఓకే ఓకే నైస్. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు వీడియో చూసారు కదా, ఏంటి ఏదేదో జరుగుతుంది అనుకొని ఉండొచ్చు మీరు. మనకైతే క్యాట్ ఫిష్ పడింది కదా, సో అక్కడ పార్క్ అనమాట, అది అక్కడ వర్క్ చేస్తున్నారు అనమాట, హిందీ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళైతే తింటా ఉన్నారు, నేనైతే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. అది విషయం, వాళ్ళతోనే ఎత్తి చూపించాను అనమాట చేపను ఎత్తి పట్టుకోమని. చూసారుగా నా హిందీ ఎలా ఉందో, నాకు అసలే హిందీ రాదు, ఏదేదో మాట్లాడా. ఎలాగో మాట్లాడి అక్కడ ఒక హిందీ ఆయన తెలుగు వచ్చిన ఆయన ఉన్నాడు, అలా అలా మేనేజ్ అయిపోయింది. అదనమాట జరిగిన స్టోరీ. సో మీకు తెలిసిందేగా, నేను ఫీడర్ వాడతా అని ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చూపించి ఎలా పిండి పెట్టాలో. సో ఈ వీడియోలో మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. పిండి అయితే నీట్గా లోపలకంట వెళ్ళాలన్నమాట, స్ప్రింగ్లోకి ఫుల్ పెట్టుకుంటే అప్పుడే చేప పడిద్ది. అదేంటే పిండి కరగదు, ఎక్కువసేపు ఉండిద్ది మనకు వాటర్లో. తర్వాత పాపప్స్ గుచ్చుకోవాలి, పాపప్స్ ఎలా గుచ్చుకోవాలి చూపిస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో చూసారు కదా, సేమ్ ఎలాగ గుచ్చుకోవాలి పాపప్స్ అనమాట. ఫ్రెండ్స్, మనకైతే ఆ తర్వాత ఇంక చేపలు ఏం పడలేదు. టోటల్గా మనకు పడిన చేపలు అయితే ఇవి అనమాట. 2 చిత్రే పిల్లలు, 1 గొరక పిల్ల, 1 చెప్ప, 2 గొరకలు పెద్దవి. సో ఈ వీడియో అయితే ఏంటి ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.